దగ్గరగా 4 దశాబ్దాలుగా నట ప్రయాణం చేస్తున్నాడు సత్యరాజ్. హీరోగా, విలన్గా రకరకాల పాత్రలు పోషించాడు. ఎప్పుడూ ఆయన్ని ప్రేక్షకులు పాత్రల పేర్లతో పిలవలేదట. బాహుబలి తర్వాత నుంచి మాత్రం ఆయన్ని అంతా కట్టప్ప అనే పిలుస్తున్నారు. సత్యరాజ్ అంటే కొంతమంది గుర్తుపట్టలేరేమో కానీ కట్టప్ప అంటే మాత్రం ఇట్టే చెప్పేస్తారు. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి సత్యరాజ్కి ఒకటే ప్రశ్న ఎదురవుతుందట. బాహుబలిని ఎందుకు చంపారని ప్రపంచమంతా వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఎంతమంది ఎంతగా అడిగినా సత్యరాజ్ మాత్రం చెప్పలేడంతే. అసలే రాజమౌళి చాలా స్ట్రిక్ట్ డైరెక్టర్. ఆయన సినిమాలో ఏ విషయం కూడా బయటకి పొక్కదు. టీంని కూడా అలా ప్రిపేర్ చేస్తుంటారు. పైపెచ్చు ఆ ఒక్క సందేహం పైనే బాహుబలి కన్క్లూజన్ ఆధారపడింది కాబట్టి సత్యరాజ్ ఆ సీక్రెట్ని ఎవ్వరి ముందు విప్పడం లేదు. అయితే ఇటీవల ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు విలేకరులు ఎంతకీ వదల్లేదు. ఆ ప్రశ్నని గుచ్చి అడిగేశారు. సరే, ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి చెప్పేస్తున్నా. రాజమౌళి చెప్పారు కాబట్టే బాహుబలిని చంపేశాను. మీరు మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పొద్దండి అంటూ తనదైన స్టైల్లో పంచ్ పేల్చేసి వెళ్ళిపోయారు. మొత్తంగా సత్యరాజ్ గట్కుడే కదా.